మాటల్లో వాళ్ళు మించిన వాళ్ళు ఎవరు లేరు. మాటల్లో చిత్రరత్న హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఎందుకో భగవంతుడు వాళ్ళకి అట్లా ఇచ్చిండు బ్రాండ్. అబద్ధాలు కాదు, అబద్ధాన్ని నిజంగా చూపించినా కూడా హరీష్ రావు గారు చెప్పగలుగుతారు. హరీష్ రావు గారు ఎటువంటి మనిషి అంటే మోస్ట్ క్యాపబుల్ పర్సన్. ఎందుకంటే ఆయన ఎందుకు మెచ్చుకుంటా అంటే అలా మామ మాట జగదాడు అధ్యక్ష పర్సనల్ ఏం పోతలేం కానీ వ్యక్తిగతంగా ఏమంటలేను కానీ మీరు ఆశలు చూపించి 10 ఏళ్ళు చేయలేదు కదా. ఈ కాంగ్రెస్ పార్టీ అభయహస్తం ఇచ్చి 5 ఏళ్ళనే చేస్తుంది. ఇది అభయహస్తం. టైం ఇవ్వండి, మీరు టైం ఇవ్వండి. హరీష్ రావు గారు, మేము కూడా చదువుకున్న వాళ్ళము, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, పార్లమెంట్ సభ్యునిగా తెలంగాణ కోసం కొట్లాడిన అధ్యక్ష నేను. మాకు కూడా తెలంగాణ అంటే కమిట్మెంట్ ఉంది. మీకు సమయం ఇచ్చినప్పుడు మీరు ఏం చేసిండ్రో ప్రజలు చూసిండ్రు. మాకు అవకాశం వచ్చింది ఇప్పుడిప్పుడే, 1 సంవత్సరం అయింది. 100% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా డిప్యూటీ సీఎం భట్టి గారి నాయకత్వంలో, ఉత్తమ్ కుమార్ రెడ్డికి చాలా మంది సీనియర్ పీపుల్ ఉన్నారు అధ్యక్ష. ఇక్కడ మామూలు వాళ్ళు ఎవరు లేరు. మీ దగ్గరనే 1 మ్యాన్ షో. ఇక్కడ మేమందరం చాలా చదువుకున్న వాళ్ళు. మా మాట భట్టి గారి దగ్గర పోయి మాట్లాడుకునే స్వేచ్ఛ మాకుంది. మా ముఖ్యమంత్రి గారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అట్లా కాదు ఇట్లా అని చెప్పి విద్య విషయంలో, వైద్య విషయంలో, రోడ్ల విషయంలో ఇప్పుడే పోయి ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చిన